హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఓ సెక్యూరిటీ ఆఫీసర్ కథ. తన కుటుంబానికి దూరమై తిరిగి ఆ కుటుంబంతో కలవడం కోసం తన ప్రొఫెషన్ని, తన ఉద్యోగాన్ని యూజ్ చేసుకొని శంకర వరప్రసాద్ ఏం చేశాడు అన్నదే కథ. అయితే అనిల్ రావుపూడి తన స్టైల్లోనే ఈ సినిమాను కూడా తీయడం విశేషం. కథగా చెప్పుకుంటే గొప్ప కథ, కొత్త కథ కాదు, కానీ ఆ కథని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అన్నీ తానై మొత్తం కామెడీని కూడా ఆయనే భుజస్కంధాలపై మోసి సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టారని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత తన ఫ్యాన్స్కి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి ఇచ్చిన ఫీస్ట్ అని చెప్పుకోవాలి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి కానుకని చెప్పొచ్చు. థియేటర్లో మెగాస్టార్ పర్ఫార్మెన్స్కి, ఆయన చేసిన కామెడీకి, ఆయన చేసిన ఫైట్స్కి, ఆయన వేసిన స్టెప్స్కి ప్రేక్షకులు ఖచ్చితంగా వేలు వేయాల్సిందే. సినిమా అదిరిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇదంతా సాధారణ ప్రేక్షకులకి. సినిమాని కొత్తగా, వెరైటీగా, విలక్షణంగా చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అనిల్ రావుపూడి ఎప్పటి సినిమాల్లాగే ఈ సినిమా కూడా నిలుస్తుందని చెప్పొచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళిన వాళ్ళకి ఒక ఫన్ రైడ్ లాగా ఈ సినిమా ఉంటుంది. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. సమీర్ రెడ్డి ఆయన అద్భుతమైన ఫోటోగ్రాఫర్. సమీర్ రెడ్డి నుంచి ఇలాంటి ఫోటోగ్రఫీని ఎక్స్పెక్ట్ చేయలేం. ఆయన పాత సినిమాల వర్కుల కంటే ఈ సినిమాలో ఆయన చేసిన వర్క్ చాలా తక్కువగా అనిపిస్తుంది. భీమ్ సిసిరోలి అందించిన పాటలు యావరేజ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చిరంజీవి సినిమాల్లోని పాత సాంగ్స్ని రీమిక్స్ చేసి కొట్టినట్లే ఉంటాయి. ఇక వెంకటేష్ క్యామియో సినిమాకి పెద్దగా